వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సోషల్ మీడియా అంతా కూడా విశాల్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. సో ఆయనకి ఏమైంది, ఆయనకి హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి దానికి సంబంధించి నిన్న ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు ఆయన హెల్త్కి సంబంధించి. ఏమైంది, మీరు ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు గెలిచారు, అతనికి వైరల్ మామూలుగా మధ్య యాక్సిడెంట్ అయింది, దాని నుంచి కొంచెం కోలుకున్నాడు. ఈ కోలుకున్న తర్వాత ఈ మధ్యకాలంలో ఈ వైరల్ బాగా మెడ్రాస్లో విపరీతంగా అయింది వైరల్ ఫీవర్. ఆ వైరల్ ఫీవర్ తగిలింది. సో దాంతో కొంచెం బాగా వీక్ అయ్యాడు, యాక్సిడెంట్ కంటిన్యూస్ ఇది అవుతూ వీక్ అయ్యాడు. ఈ లోపల యాక్చువల్గా మొన్న ఫంక్షన్కి రావాల్సింది కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మరీ హాస్పిటల్లో మెడిసిన్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మన ఫంక్షన్ కదా మనం వెళ్దామని వచ్చాడు. అక్కడ ఆ ఏసీకి బాడీ తట్టుకోలే, ఏసీ ఫుల్ ఏసీ పెట్టున్నారు, అది తట్టుకోలేదు. అక్కడ షివరింగ్ వచ్చింది. కరెక్ట్గా మన కెమెరాకి దొరికారు షివరింగ్. అది పెద్ద సివియర్గా బ్యాడ్గాను ఇంకో నెగిటివ్గా కాదు, రొటీన్ నార్మల్ యాక్సిడెంట్ అయినాక ఎవరికైనా వస్తుంది. ఆ యాక్సిడెంట్ అయినాక ట్రీట్మెంటు దాని మీద కాస్త తిండి తక్కువద్ది, వాళ్ళు తినే రెగ్యులర్ ఫుడ్ ఉండదు, మెడిసిన్స్ ఉంటాయి, దీంతో ఆటోమేటిక్ కొంచెం తగ్గుద్ది బాడీ. తగ్గింది. అది దాని నుంచి వైరల్. సో వైరల్ రావడంలో ఇంకా అది ఇంపాక్ట్ అలా దాని మీద ఉన్నది. అది 10-15 రోజులు అయితే మామూలు అయిపోతారు, నార్మల్ అయిపోతుంది, నథింగ్ టు వరీ. అంటే ఇంతకుముందు యాక్సిడెంట్ అయింది ఒక షూటింగ్లో, అప్పటి నుంచి ఆయనకి కంటికి నరాలు బలహీనత వచ్చిందని కూడా. నరాల బలహీనత ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. ఆ కంటికి జరిగింది, అక్కడ నుంచి బాడీ వీక్ అయింది. బాగా మెడిసిన్ తీసుకోవాల్సిన పరిస్థితి. లేకపోతే అతను చాలా బాడీ బిల్డింగ్, ఎక్సర్సైజ్, ఎవరి బాడీ వెల్మేడ్ బాడీ కదా, అదేం కాదు. కంటికి దెబ్బ తగ్గడంతో బెడ్ రీడర్గా ఉండటం, బెడ్లో ఎక్కువ కదలలేకపోవటం, తిండి సరిగ్గా తినలేకపోవడం, అవన్నీ కలిపి మనిషి వీక్ అయ్యాడు. ప్లస్ వైరల్ తోడైంది. ఈ వైరల్ తోడేటప్పటికి ఇంకా బాగా వీక్ అయ్యాడు. అందుకని నథింగ్ పెద్ద సీరియస్గాను దాని ఏదో ఇంకో రకంగా మనం నెగిటివ్గా ఊహించాల్సిన అవసరం లేదు. ఓకే, అక్కడ హీరోస్ ఎవరైనా వెళ్ళి కలవడం, మన వాళ్ళు తెలిసిన వాళ్ళు వెళ్ళి కలిశారు. అదే తెలిసినాకే ఇన్ఫర్మేషన్ చెప్తాం. నథింగ్ టు వరీ. ఒక రొటీన్లో కొంచెం ఎక్సెస్ అయింది అంతే. అది ఒకదాని మీద ఒకటి రావడం, అది ఒకటే అయితే ఈ వాటి నార్మల్ కోలుకునేవాడు. ఒకదాని మీద నుంచి వైరల్ రావడం, ఒకదాని మీద ఒకటి అలా హెవీ అయిపోయి కొంచెం మనిషి వీక్ అయ్యాడు. అది ఎంతసేపు కొంచెం వైరల్ నుంచి బయటపడిపోతే ఆల్మోస్ట్ బయటపడిపోయాడు. నిన్న వచ్చాడో కూడా వద్దన్నారంట, వద్దు ఎందుకు అని. బోర్ ఇరిటేటింగ్గా ఉంది, కొంచెం అలా వెళ్ళి అందరూ మన వాళ్ళ మధ్య కొంచెం రిలీఫ్ వస్తానని అందుకని బయలుదేరాడు. లేకపోతే వచ్చుంటుకుంటుంటే బాగుండేది. సరే ఉంటుంది కదా సైకలాజికల్గా, అలాంటి హీరోలు అంత హీరోకి ఓ రూమ్లో బెడ్రూమ్లో ఉంటాడు. కొంచెం మన ఫంక్షను సినిమా వాళ్ళు మన వాళ్ళందరూ ఒకసారి వెళ్ళి కలిస్తే అందరినీ హ్యాపీగా రిలీఫ్ ఉంటుందని, ఆ మెంటల్ రిలీఫ్ ఉంటుందని వచ్చాడు. అది ఇక మన కంటపడింది. ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది, ఇదంతా చూసి మళ్ళీ ఆయన ఎలా రియాక్ట్ అవుతున్నారు? నవ్వుకుంటున్నాడు. కరెక్ట్గా వాళ్ళకే దొరికాను అన్నాడంట. నేను కరెక్ట్గా ఎవరికి దొరకకూడదు వాళ్ళకే దొరికాను. శివరింగ్ అది ఎక్కడో కూర్చొని శివరాయింటి పోయి మామూలుగా వచ్చిందని గౌకులు కరెక్ట్గా అది వాడి కెమెరాకి దొరికాము అని నవ్వుకున్నాడంట. ఓకే రాసుకొని. ఓకే రైట్. అయితే సార్ ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, అది ఆల్మోస్ట్ 12 years 13 years తర్వాత రిలీజ్ అవుతుంది. ఎందుకని ఆ మూవీ మధ్యలో అతనికి మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆంక్షలు కొన్ని ఉన్నాయి. ఆంక్షల వల్ల ఆ సినిమా ఫినిష్ చేయకపోవడం. ప్రొడ్యూసర్ చాలా స్ట్రాంగ్ అక్కడ. ఆ హీరో అయినా ఎవరైనా సరే ఎంతలో ఇప్పుడు ఏమైనా ఆ హీరో ఉన్నాడు అజయ్ని కూడా అలాగ ఆపితే 2 సినిమా 4 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయింది. అంటే ఏం చేస్తారంటే ఆగిపోయినాక వీళ్ళు సినిమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ సినిమా ఆపేస్తారు, రన్నింగ్ సినిమా ఆపేసి ఇది ఫినిష్ చేయాలంటారు. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి వాళ్ళ. బాగా స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మన దగ్గరలాగా కాదు, అక్కడ ఫుల్ స్ట్రాంగ్. ఒక హీరో చేతిలోనో ఒక గ్రూప్ చేతిలో లేదు, అది జనరల్ వెరీ స్ట్రాంగ్గా ఉంటారు. అందుకని అక్కడ దానివల్ల అతని మీద సినిమాలు ఇప్పుడు ఫినిష్ చేశారు. అందుకని ఈ గ్యాప్ వచ్చేసింది. అది అంతకన్నా అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యొక్క యాక్షను, ఇతను ముందు ఆ సినిమా సగంలో ఆగిపోయింది. ప్రొడ్యూసర్కి ఈయనకి అండర్స్టాండింగ్ కుదరక ఏదో మొత్తానికి బ్లాక్అవుట్ అయింది. అది వాడు కంప్లైంట్ ఇచ్చి రాగానే ఇది ఫినిష్ చేసే మిగతా సినిమా చేయాలంటే అప్పుడు ఫినిష్ చేశారు. ఓకే రైట్ సార్. అంటే ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు గేమ్ చేంజర్ రిలీజ్ అవ్వాలంటే ఆయన ఇండియన్ 3 ఉంది, అది కంప్లీట్ చేసిన తర్వాత రిలీజ్ చేయాలంటే కూడా కంప్లైంట్ చేసి అది లేదు. ఎందుకంటే లైకా ప్రొడక్షన్ మొదలెట్లా
అది మొదలెట్టి సగం జరిగి ఉంటే దీనికన్నా ముందు ఇండియన్ 3కి సంబంధించి కొన్ని రిలీజ్ చేశారు కదా. రిలీజ్ మూవీలో కూడా ఎండింగ్ లో ఉంటుంది. ట్వీట్స్ తప్పితే Glimpse ఇప్పుడు ఏదో release దానికి దీనికి ఆపలేరు. అది గేమ్ చేంజర్. ఇదేమో ఆల్మోస్ట్ అయిపోయింది సినిమా. అదేమో ఇంకా ఆరంభం కాని సినిమా. ఆరంభం కాని సినిమాకి అది ఎప్పుడు చేస్తాడు, 5 ఏళ్ళ తర్వాత చేస్తాడు. దీన్ని ఆపితే ఎవడు కనుక అవన్నీ ఆపలేరు. అది కుదరదు. కానీ గేమ్ చేంజరు కాకపోతే ఏంటంటే ప్రొడ్యూసర్ కలిపితే నేను ఆ సినిమా ఫినిష్ చేస్తానని చెప్తాడు ఆయన. ఇండియన్ 3 ఫినిష్ చేయకపోవడానికి కారణం కమల్ హాసన్కి శంకర్కి ఏర్పడిన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఇండియన్ క్యారెక్టర్ని గతంలో సీరియస్ క్యారెక్టర్గా తీసుకెళ్లాలా, లేదు హ్యూమరస్ క్యారెక్టర్గా తీసుకెళ్లాలా అనేది కన్ఫ్యూషన్. కమల్ హాసన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యూమరస్ క్యారెక్టర్. ఈయనేమో నో, ఆ సీరియస్నెస్సే ఉండాలి. అయితే రొటీన్ అవుద్ది, మొనాటనీ అవుద్దని ఆయన. మొనాటనీ కాదండి, ఇది మారిస్తే మొత్తం దొబ్బుద్దని ఈయన. ఈ క్లాష్లోనే ఆ సినిమా, అందుకని చూడండి ఆ సినిమా చూస్తే కూడా ఫస్ట్లో కొంత ఇంట్రడక్షన్ అంతా హ్యూమరస్ ఇండియన్గా ఎంటర్ అవుతాడు. మళ్ళీ తర్వాత మామూలుగా వస్తాడు. సో అటు ఇటు కాకుండా కాళిదాస్ కవిత్వం కొంత, మనపైతే కొంత అన్నట్టు అది కొంత అటు కొంత ఇటు తయారై సినిమా దొబ్బింది. ఇప్పుడు థర్డ్ పార్ట్ అన్నా కూడా అది వీళ్ళిద్దరి మధ్య ఎవరు కుదురుస్తారు? ఎవరు క్రియేటరు. ఇతను శంకర్ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ డైరెక్టర్, క్రియేటరు, పెద్ద పెద్ద సూపర్ సెన్సేషనల్ ఇచ్చినవాడు. సో అతన్ని నీ తప్పు కమల్ హాసన్ అంగీకరించు అని ఎవరు చెప్తారు? లేదు కమల్ హాసన్ని నువ్వు కరెక్టు శంకర్ చెప్పిందే చెయ్యి అని ఎవరు చెప్తారు? ఎవరు ఆ పిలిమెడలో తాళి కట్టేది? అది లైకా మూవీస్ ఆ యాక్షన్ తీసుకోవాలి. లైకా మూవీస్ చేసుకుని వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయించి ఆ అండర్స్టాండింగ్ కాంప్రమైజ్ అవసరం, అండర్స్టాండింగ్. ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఆ అండర్స్టాండింగ్ తీసుకొచ్చి చేసుకో సినిమా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.